కొందరు ఎలా ఉంటారంటే ఇందులో నుంచే తీస్తారు కదా! కాస్త అసత్యంలోనికి కొంచెం నిన్ను డైవర్ట్ చేస్తే చాలు. నీవు క్రీస్తుకు వ్యతిరేకం అయిపోతావు. వారు అలాంటి వారే క్రీస్తు శత్రువులు. సంఘాలను, కుటుంబాలను అలా మోసం చేస్తున్న వారున్నారు. మీరు వారితో సహవాసం చేయకండి. వారిని మీ ఇంట్లోకి ఆహ్వానించొద్దని కూడా అన్నాడు. చూడండి యోహాను రాస్తూ రెండో పత్రికలో, యోహాను రెండవ పత్రిక 7వ వచనమా? 10వ వచనం చూడండి. ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వందనాలు చెప్పొద్దు. సిలువకు శత్రువుల్ని మీరింట్లో చేర్చుకోవాల్సిన పని లేదు. సిలువను ప్రకటించేవారు కావాలి. సిలువను